హాయ్ ఫ్రెండ్స్, మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. మనీష అఖండ దీపాన్ని మోస్తూ గుడి చుట్టూ కూడా ప్రదక్షిణలు చేస్తూ ఉంటుంది. ఈ మొక్కు చెల్లించడం నీ వల్ల అవుతుందా మనీష? 108 ప్రదక్షిణలు చేయడం అంటే మాటలు కాదని చెప్పి మిత్ర అంటూ ఉంటాడు. అప్పుడు మనీష, ఏంటి మిత్ర నువ్వు, ఇది అంత కష్టంగా ఏం లేదు, చాలా ఈజీగా ఉంది. ఇంకా నేను దేవి అని ఆంటీని తిట్టాను. 108 ప్రదక్షిణాలు ఏంటంటే ఇంకా 1000 ప్రదక్షిణాలైనా చేస్తానని చెప్పి అన్నానని మనీష అంటూ ఉంటే, 108 ప్రదక్షిణాలు చేయడమే చాలా ఎక్కువ మనీష అని మిత్ర అంటూ ఉంటాడు. ఇక ఆ తర్వాత మిత్ర, నేను పిన్ని వెళ్ళి మిగతా మొక్కులను చెల్లిస్తాము, నువ్వు ప్రదక్షిణాలు చేస్తూ ఉండు. వివేక్, నువ్వు కూడా మనీషకి తోడుగా ఇక్కడే ఉండు అని చెప్పి మిత్ర అంటూ ఉంటే, అలాగే అన్నయ్య, మనీష చేసే ప్రతి ప్రదక్షిణ కూడా దగ్గరుండి నేను లెక్క పెడతాను అని చెప్పి వివేక్ అంటూ ఉంటాడు. మరోపక్క లక్ష్మి జాను ఇద్దరు కూడా కారులో గుడికి వస్తూ ఉంటారు. అప్పుడు లక్ష్మికి ఇంకా మత్తుగానే ఉంటుంది. అప్పుడు జాను, అక్క పూర్తిగా మెలకు రాకుండా ఇలా మధ్యలోనే లేవడానికి ప్రయత్నిస్తే నీ ఆరోగ్యానికి ప్రమాదం అని డాక్టర్ చెప్పారు కదా, ఎందుకక్క ఇప్పుడు ఇదంతా అని చెప్పి జాను అంటూ ఉంటుంది. లేదు జాను, మొక్కు ఎలాగైనా సరే నేను చెల్లించి తీరాల్సిందే అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది. ఇక అలా లక్ష్మిని తీసుకొని జాను గుడికి వస్తుంది. వెంటనే జాను వివేక్కి ఫోన్ చేస్తుంది. ఇక వివేక్ ఫోన్ లిఫ్ట్ చేసి, జాను ఎక్కడున్నావని చెప్పి అడుగుతూ ఉంటే, నేను అక్క ఇద్దరం కూడా గుడికి వచ్చామని జాను అంటుంది. ఎక్కడున్నారు అని వివేక్ అడుగుతాడు. ఎంట్రన్స్ దగ్గర ఉన్నామని చెప్పి జాను అంటుంది. ఇక దాంతో వివేక్ పరుగున లక్ష్మి వాళ్ళ దగ్గరికి వస్తాడు. ఇక లక్ష్మి ఇంకా మత్తులోనే ఉండడంతో, ఏమైంది వదినకి అలా ఉంది ఏంటని చెప్పి వివేక్ అంటాడు. అప్పుడు జాను, ఇదంతా మీ అమ్మ మనీష ఇద్దరు కలిసి చేసిన ఘనకార్యం, అక్కను గుడికి రానివ్వకుండా చేయడం కోసం అని చెప్పి వాళ్ళిద్దరూ రాత్రి పాలలో మత్తు మందు కల్పించారు. ఆ విషయం తెలియక నేను అక్క చేత ఆ మత్తు పాలు తాగించాను. ఇప్పుడు వెళ్ళి బావగారికి ఆ విషయం చెబుదామంటే అక్క వద్దని నన్ను ఆపుతుంది అని చెప్పి జాను అంటూ ఉంటుంది. దాంతో వివేక్, పద వదిన, ఇప్పుడే అన్నయ్యకి వెళ్ళి నిజం చెబుదామని అంటూ ఉంటే, వద్దులే వివేక్, ఎందుకు ఇప్పుడు అనవసరమైన గొడవలు, ఇప్పుడు ఇదంతా మీ అన్నయ్యకి తెలియడం ముఖ్యం కాదు, మొక్కు చెల్లించడం ముఖ్యం, పదండి వెళ్ళి మొక్కు తీర్చుకుందామని చెప్పి లక్ష్మి వివేక్ని జానుని తీసుకొని గుడి లోపలికి వస్తూ ఉంటుంది. ఇక మిత్ర గుడిలో ధ్వజస్తంభం దగ్గర కూర్చొని కొబ్బరికాయలు కొడుతూ ఉంటాడు. జున్ను జై శ్రీరామ్ అంటూ అక్కడ దీపాలు వెలిగిస్తూ ఉంటాడు. అలా ఎవరి మొక్కులు వాళ్ళు చెల్లించుకుంటూ ఉంటారు. అప్పుడే లక్ష్మి లోపలికి వస్తుంది. లక్ష్మిని చూడగానే దేవి అని ఒక్కసారిగా షాక్ అవుతూ, ఇదేంటి లక్ష్మి 3-4 గంటల వరకు లేవదని మనీష చెప్పింది, మరి అప్పుడే గుడికి వచ్చేసింది ఏంటి అని చెప్పి ఆశ్చర్యంగా చూస్తూ ఉంటుంది. లక్కీ లక్ష్మి వైపు చూస్తూ ఆనందంతో అమ్మ వచ్చేసింది అని చెప్పి అంటూ ఉంటే, అప్పుడు మిత్ర లక్ష్మి వైపు కోపంగా చూస్తూ ఉంటాడు. ఇక జున్ను లక్కీ ఇద్దరు కూడా, అమ్మ ఇప్పుడు నీకు ఎలా ఉంది అని చెప్పి అడుగుతూ ఉంటే, నాకు బాగానే ఉందని లక్ష్మి అంటుంది. ఇక దేవి అని కావాలని మిత్రని రెచ్చగొడుతూ, చూసావా మిత్ర, కావాలని మొక్కులన్నీ చెల్లించడం అయిపోయిన తర్వాత ఇక్కడికి వచ్చింది, ఎందుకు ఇప్పుడు ఇక్కడికి వచ్చావు, ప్రసాదం తినుకోవడానికా అని చెప్పి పొద్దున్నే రాకుండా హాయిగా నిద్రపోయి పాపం మనీష మొక్కు చెల్లిస్తూ ఉంటే ఇప్పుడు చూడ్డానికి వచ్చినట్టుంది అని దేవి అని కావాలని లక్ష్మిని మిత్ర ముందు ఇరికిస్తూ ఉంటుంది. ఇక దాంతో మిత్ర లక్ష్మి వైపు కోపంగా చూస్తూ, ఇప్పుడెందుకు నువ్వు గుడికి వచ్చావు, నువ్వు ఏ బాధ్యత లేకుండా ఇంట్లో పడుకుంటే పాపం మనీష మాత్రం నువ్వు తీర్చాల్సిన మొక్కులన్నీ కూడా చెల్లిస్తుంది అని చెప్పి అంటూ ఉంటాడు. ఇక ఇంతలో ఒక ఆవిడ పరిగెత్తుకుంటూ అక్కడికి వచ్చి, ఏమండి, ఇందాక ఒక ఆవిడ గుడి చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ అఖండ దీపం మోస్తుంది కదా, ఆవిడ మీ తాలూకేనా అని చెప్పి అంటూ ఉంటుంది. అవును, మా మనిషి అని చెప్పి దేవి అని మిత్ర అంటూ ఉంటారు. ఆ అమ్మాయి అఖండ దీపాన్ని మోయలేక అవస్థలు పడుతూ కింద పడబోతూ ఉంటే నేనే అఖండ దీపాన్ని పట్టుకున్నాను బాబు, ఆ అమ్మాయి ప్రదక్షిణలు ఆపేసి ఒక పక్క కూర్చుంది అని చెప్పి అంటూ ఉంటే మిత్ర దేవి అని వీళ్ళంతా కూడా పరుగున మనీష దగ్గరికి వస్తారు. ఏమైంది మనీష అని చెప్పి మిత్ర అంటూ ఉంటే, నా వల్ల కావడం లేదు మిత్ర, సారీ, నేను ఈ మొక్కు పూర్తి చేయలేను అని చెప్పి అంటూ ఉంటుంది. ఇక పంతులు గారు అక్కడికి వచ్చి, అయ్యో అపచారం, అఖండ దీపాన్ని నేల మీద పెట్టారేంటమ్మా, ఒక్కసారి ప్రదక్షిణలు మొదలు పెట్టారంటే అమ్మవారి దగ్గర అఖండ దీపం పెట్టేంత వరకు ఈ దీపాన్ని కింద పెట్టకూడదు అని చెప్పి అంటూ ఉంటే, సారీ పంతులు గారు, ఇక నా వల్ల కావడం లేదని మనీష అంటుంది. మొక్కు మధ్యలో ఆపితే అపచారం జరుగుతుందని చెప్పి పంతులు గారు అంటూ ఉంటే, అప్పుడు లక్ష్మి, పర్వాలేదు పంతులు గారు, నేను మొక్కుని పూర్తి చేస్తాను అని చెప్పి అంటూ ఉంటుంది. తర్వాత లక్ష్మి ఆ అఖండ దీపాన్ని ఎత్తుకొని గుడి చుట్టూ కూడా ప్రదక్షిణలు చేస్తూ ఉంటుంది.
ఇక ఆ తర్వాత దేవి అనే మనిషి ఇద్దరు కూడా ఒక చోట మాట్లాడుకుంటూ ఉంటారు. నేను చెప్పాను కదా ఆంటీ, ఇలాంటివన్నీ నా వల్ల అవ్వదని, అనవసరంగా నన్ను ఇరికించారు అని చెప్పి మనీష అంటూ ఉంటే, ఇప్పుడు చూడు ఎప్పట్లాగే నువ్వు చేయాల్సినవన్నీ కూడా లక్ష్మి పూర్తి చేస్తుంది అని చెప్పి దేవి అని అంటూ ఉంటే, నాకు ఇంకా కోపం పెంచకండి ఆంటీ, అసలే నాకు చాలా కోపంగా ఉంది. నేను ఇచ్చిన టాబ్లెట్స్ వల్ల ఖచ్చితంగా లక్ష్మికి 3-4 గంటల వరకు మత్తు వదలదు. ఆ మత్తుతో అఖండ దీపాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ అది మోయలేదు. అఖండ దీపాన్ని నేలపాలు చేయడం ఖాయం, మిత్ర చేతుల్లో తిట్లు తినడం ఖాయం అని చెప్పి మనీష అంటూ ఉంటే, అవును మనీష, ఇంత హెల్తీగా ఉన్న నీ వల్లే ఆ అఖండ దీపం మోయడం అవ్వలేదు. సగం మత్తులో ఉన్న లక్ష్మి వల్ల ఏమవుతుంది, నా సపోర్ట్ నీకే అని చెప్పి దేవి అని అంటూ ఉంటుంది. లక్ష్మి ప్రదక్షిణలు చేస్తూ ఉంటే మనీష దేవి అని చాటుగా ఉండి చూస్తూ ఉంటారు. ఇదేంటి లక్ష్మి ఇంకా దీపాన్ని కింద పడేయలేదో అని చెప్పి మనీష అనుకుంటుంది. మరో పక్క లక్ష్మి అలా మత్తులో ఉండడం చూసిన మిత్ర, ఏమైంది లక్ష్మికి అలా ఉంది ఏంటని చెప్పి వివేక్ని అడుగుతాడు. ఇక లక్ష్మి నిజం చెప్పొద్దని వివేక్ని చెప్పడంతో అప్పుడు వివేక్, వదినకు ఒంట్లో బాగోలేదన్నయ్య అని చెప్పి అంటూ ఉంటాడు. మరి అలాంటప్పుడు గుడికి ఎందుకు వచ్చినట్టు అని చెప్పి మిత్ర అంటూ ఉంటే, మొక్కు చెల్లించుకోవడానికి అన్నయ్య, లక్ష్మి వదిన గురించి నీకు తెలుసు కదా, ఏదైనా చేయాలని అనుకున్నదంటే ప్రాణాలు పోయినా సరే ఆ పని పూర్తయ్యే వరకు విడిచిపెట్టదు, అందుకే గుడికి వచ్చిందని చెప్పి వివేక్ అంటాడు. ఇక అలా లక్ష్మి మత్తులో అఖండ దీపాన్ని మోస్తూ మధ్యలో కింద పడబోతూ ఉంటే అప్పుడు మిత్ర పరిగెత్తుకుంటూ లక్ష్మి దగ్గరికి వస్తూ ఉంటాడు. అది చూసిన మనీష, ఇదేంటంటే మిత్ర ఏంటి అలా లక్ష్మి దగ్గరికి పరిగెత్తుకుంటూ వస్తున్నాడు అని చెప్పి అంటూ ఉంటే, లక్ష్మి ఎలాగో అఖండ దీపాన్ని కింద పడేస్తుంది కదా, అందుకే తిట్టడానికి వస్తున్నాడేమో అని చెప్పి దేవి అని అంటూ ఉంటుంది. మిత్ర పరిగెత్తుకుంటూ వచ్చి లక్ష్మిని పట్టుకుంటాడు. ఇక అలా మిత్ర సహాయంతో లక్ష్మి ప్రదక్షిణలు చేస్తూ ఉంటుంది. పర్వాలేదు లక్ష్మి, నేను నీకు సహాయంగా ఉంటాను, నువ్వు ప్రదక్షిణలు చేస్తూ ఉండు అని చెప్పి మిత్ర లక్ష్మికి ధైర్యం చెబుతాడు. ఇక వాళ్ళిద్దరూ కలిసి జంటగా ప్రదక్షిణలు చేయడం చూసిన మనీష ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఇదేంటండి, మిత్ర లక్ష్మిని తిడతాడనుకుంటే అలా సహాయం చేస్తున్నాడు ఏంటని చెప్పి మనీష అంటూ ఉంటే, భార్యాభర్తల బంధం అంటే ఇదే మనీష అని చెప్పి దేవి అని అంటూ ఉంటుంది. ఆంటీ, నన్ను మరింత రెచ్చగొట్టకండి, నాకు చాలా కోపంగా ఉందని చెప్పి మనీష అంటూ ఉంటే, లేకపోతే ఏంటి మనీష, నువ్వు కింద పడితే మిత్ర కనీసం నేను పట్టించుకొని కూడా పట్టించుకోలేదు, అదే లక్ష్మి కింద పడపోతే పరిగెత్తుకుంటూ వెళ్ళి మరి లక్ష్మిని పట్టుకున్నాడని చెప్పి అంటూ ఉంటుంది. దాంతో మనీష ఇదంతా మిత్ర లక్ష్మి కోసం చేయడం లేదు, లక్కీ కోసం చేస్తున్నాడని చెప్పి మనీష అంటూ ఉంటుంది. ఇక ఆ తర్వాత లక్ష్మి మిత్ర ఇద్దరూ కలిసి ప్రదక్షిణలు పూర్తి చేస్తారు. లక్ష్మి అమ్మవారి ముందు అఖండ దీపాన్ని పెట్టగానే మిత్ర మీద పడిపోతుంది. ఇక మిత్ర కూడా లక్ష్మిని చాలా జాగ్రత్తగా పట్టుకుంటాడు. అలా గుడిలో ఇద్దరు కూడా దగ్గర అవ్వడం చూసి పిల్లలు సంతోషపడుతూ ఉంటారు. జాను వివేక్ కూడా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటే మనీషకు మాత్రం ఒళ్ళు మండిపోతూ ఉంటుంది. ఇక ఆ తర్వాత లక్కీ జున్ను ఇద్దరు కూడా మనం ఇద్దరం వెళ్ళి ఆంజనేయ స్వామికి థ్యాంక్స్ చెప్పి వద్దాం పద అని చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోతారు. లక్ష్మి మిత్ర ఇద్దరు కలిసి జంటగా మొక్కుని చెల్లించడంతో ఇక పంతులు గారు సంకల్పంతో ఇద్దరు కలిసి జంటగా అమ్మవారి మొక్కుని తీర్చారు. ఆ అమ్మవారి ఆశీస్సులు మీకు లభిస్తాయని చెప్పి అంటూ లక్ష్మిని మిత్రని దీవిస్తారు. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి.